ద్వారా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మీరు మీరు చెప్పిన దానిలో ప్రభుత్వానికి డబ్బు ఆదాయం మద్యం ద్వారా వస్తుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆదాయం హాస్పిటల్ పాలవుతుంది కదా. దీన్ని మనం పటిష్టం చేయడానికి నాణ్యమైన మద్యం ఇచ్చి ఆదాయం తక్కువైనప్పటికీ, ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పా మీకు, ప్రొహిబిషన్ అనేది ఉంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది. ఈ ప్రొహిబిషన్ చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆదాయాన్ని గంటిపడుతుంది, ఇంకో రూపంగా ఆదాయం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా వీళ్ళందరినీ కూడా మనం బలోపేతం చేస్తే అనారోగ్యమైన పరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి కదా. అనారోగ్యమైన పరమైనటువంటి ఖర్చులు తగ్గినప్పుడు ఆ అనారోగ్య హాస్పిటల్ పెట్టే ఖర్చు మన దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గర. అప్పుడు ఆదాయంతో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇది పటిష్టం చేయాలంటే ప్రజల సహకారం కావాలి. దాంతో పాటు వ్యవస్థను బలోపేతం చేయాలి. నేను మొదటి నుంచి కూడా అదే స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఏది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఒకటి పెట్టి దానికి పూర్తిగా దీనిలో నుంచి తీసుకెళ్లి దానిలో వేయటం కానీ, అదే అంటే ఇప్పుడు గత జగన్ గారి ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫస్ట్ రీజన్స్ లో పాలసీ మద్యం కూడా ఒకటి. సో మీ మద్యం పాలసీ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, ప్రజలకు మంచి జరగాలి, ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా, నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నా ప్రెస్ మీట్ లో కూడా ఎప్పుడు చూసే ఉంటారు, మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మేము చూడట్లేదు, చూడబోము, చూడం కూడా. ఎందుకు చూడమంటే ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని చూసిన సందర్భంలో నకిలీ మద్యం వస్తుంది, బాధ్యత లేని వ్యవస్థ వస్తుంది. బాధ్యతారహితంగా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి పార్టీగా, బాధ్యత కలిగిన ప్రభుత్వంగా, బాధ్యత కలిగిన నాయకుడిగా సమాజం బాగుంటే మేము బాగుంటాం. అంతే తప్ప ఈ రోజు ఆదాయం ప్రధానం చూసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యాలు పాడవుతాయి. ఆరోగ్యాలు పాడినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మేము డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి పోయాలి. ఇవన్నీ కాకుండా, ఎందుకంటే మీరు అందరూ కూడా డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మద్యక కేంద్రాలు పెట్టించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది. ఇదేంటే మేము ప్రక్షాళన కోసం చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాంతో పాటు అదే కాకుండా మీరు గమనించండి, గతంలో ఎక్కడా కూడా గాంజాయి 5 సంవత్సరాల్లో దహనం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మేము గాంజా సోరింగ్ టైంలో డిస్ట్రాయ్ చేయడం, ఆ డిస్ట్రాయ్ చేయడం కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులు తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 40,000 కిలోలు పైగా 2 చోట్ల మేము, ఎందుకంటే ఈ గాంజాని తగలబెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉంది. మీరు కూడా విజువల్స్ ఒకసారి తెచ్చుకుంటే అది కూడా ఉంటది. ఈ రోజు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గంజాయిని ఎక్కడ తగలబెట్టాడు, గంజాయి అవుట్ సోరింగ్ టైంలో ఎక్కడ డిస్ట్రాయ్ చేశాడు. ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మత్తు పదార్థాల కేంద్రంగా ఎందుకు చేశారు, ఎలాంటి పరిస్థితి నుంచి మేము ఒకేసారి రాడికల్ చేంజ్